రాజకీయాల్లో మళ్ళీ ఒక నాయకుడి పేరు బలంగా వినిపిస్తోంది. ఒక నాయకుడు, ఒక వ్యూహం, ఒక లక్ష్యం. బూత్ నుంచి జిల్లా వరకు, క్యాడర్ నుంచి నాయకత్వం వరకు ఆ పేరే రేగా కాంతారావు. భద్రాద్రి జిల్లా రాజకీయాలపై కొత్త స్కెచ్ వేస్తున్నారా? ఇదే ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. 2 సార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గా బాధ్యతలు, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర. ఇవన్నీ రేగా కాంతారావు రాజకీయ ప్రయాణంలోనే ప్రధాన మైలురాళ్లు. పార్టీ శ్రేణుల ప్రకారం నాయకత్వం అప్పగించిన బాధ్యతలను గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఒక నియోజకవర్గమే కాదు, ఉమ్మడి జిల్లా మొత్తం. ఇదే ఇప్పుడు రేగా ఫోకస్నా? మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహిత నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రేగా కాంతారావు ప్రభుత్వం, పార్టీ అనే తేడా లేకుండా సంస్థాగత బలోపేతంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాజకీయాలకే పరిమితం కాకుండా తన సోదరుడు రేగా విష్ణు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఆర్థిక సహాయం, అత్యవసర సేవలు, రక్తదాన శిబిరాలు వంటి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేశారని ట్రస్ట్ కార్యకలాపాలను ప్రస్తావించేవారు చెబుతున్నారు. ఎన్నికలను గెలిపించేది స్టార్ క్యాంపెయినర్లా లేక బూత్లో నిలిచే కార్యకర్తలా? రాజకీయాలు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పినపాక నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో బలమైన క్యాడర్ను నిర్మించేందుకు గతంలోని కృషి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అదే నమూనాను ఉమ్మడి భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కార్యకర్తలను చైతన్యపరుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా ప్రతి స్థాయిలో కొత్త టీం, ప్రతి బూత్లో కొత్త ఉత్సాహం, ప్రతి కార్యకర్తలో కొత్త నమ్మకం. ఇదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. సీనియర్ల అనుభవం, యువత ఉత్సాహం రెండిటిని కలిపే రాజకీయ సమీకరణమా? రేగా కాంతారావు సీనియర్ నాయకుల సలహాలు, సూచనలకు ప్రాధాన్యమిస్తూనే గ్రౌండ్ లెవెల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. కొత్త తరం నాయకులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తూ భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పినపాకలో బలమైన సంస్థాగత నిర్మాణం, భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేట ప్రాంతాల్లోనూ పార్టీ శ్రేణులను మరింత చురుకుగా మార్చే ప్రయత్నాలు, అలాగే ములుగు జిల్లాలోని పలు మండలాల్లో వ్యక్తిగత పరిచయాలు, మిత్రబలం. ఈ సమీకరణాలన్నిటినీ కలిపి చూస్తే రేగా కాంతారావు జిల్లా స్థాయి రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు చేయడం ఒక కళ, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం మరో కళ. రేగా కాంతారావు ఇప్పుడు ఆ రెండింటిని కలిపే ప్రయత్నంలో ఉన్నారా? బీఆర్ఎస్ సంస్థాగత బలోపేతంలో ఆయన వ్యూహం ఎంత ప్రభావం చూపుతుంది? కార్యకర్తల నమ్మకం, ప్రజల స్పందన, ఎన్నికల ఫలితాలే ఈ ప్రశ్నలకు తుది సమాధానం చెప్పనున్నాయి. భద్రాద్రి రాజకీయాల్లో రేగా స్కెచ్ ఇక ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.